Hello everyone, నేను మీ కళ్యాణి టీచర్. ఆల్రెడీ మనం గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ గురించి టాపిక్స్ అయితే తెలుసుకున్నాము ఫస్ట్ 3 వీడియోస్ లో. సో దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. Which of the following is an important factor that influences a person's behavior? Person behavior ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? Only growth influences, only development influences, only maturation influences, all the 3 of the above influences. So మనకు ఆల్రెడీ తెలుసు గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ 3 ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బిహేవియర్ మీద. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4, all the above. Second question, the quantitative change that occurs in the shape or structure of the body organs of an organism is called. క్వాంటిటేటివ్ చేంజ్ అని మాత్రమే అడిగారు ఇక్కడ, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనలేదు. సో ఒక్కటే అడిగారు, క్వాంటిటేటివ్ అని మాత్రమే అడిగారు. నేను స్ట్రెస్ చేసి ఆల్రెడీ మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. సో దీని ఆన్సర్ వచ్చేసి గ్రోత్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ అలాంగ్ విత్ గ్రోత్ ఇన్ అన్ ఆర్గానిజం కాల్డ్. సో క్వాలిటేటివ్ చేంజెస్ అని అడిగారు ఇక్కడ. మీకు ఆల్రెడీ చెప్పాను, క్వాంటిటేటివ్ అంటే గ్రోత్, క్వాలిటేటివ్ అంటే డెవలప్మెంట్. సో ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్. ఫోర్త్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్స్ ఇన్నేట్ ఆర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఆన్ పార్ విత్ ఏజ్ ఈస్ కాల్డ్. ఇన్నేట్ ఎబిలిటీస్ అని మనం చూడంగానే మనం కళ్ళు మూసుకుని ఆప్షన్ పెట్టేయచ్చు, మెచ్యురేషన్. నెక్స్ట్, the change that occurs in a person's mental or psychological aspects like intelligence, competencies, creativity, personality, character, building, efficiency in tasks, complexity, skills, etc. are called. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామండి? మీకు టాపిక్ విన్నట్టయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ టాపిక్స్ వినండి, తెలిసిపోతుంది ఆన్సర్. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో జరుగుతాయి మనకి. Next one, what is the natural development of inherited physical and mental traits called? So mental traits అనగానే మనకి కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు, మెచ్యూరిటీ. నెక్స్ట్, as one's brain grows and attains the ability to learn and think, which of the following does the above statement indicate? Learning, growth, maturation, development. One's brain grows and one attains the ability to learn and think. Learn and think ఎప్పుడు జరుగుతుందండి? డెవలప్మెంట్ లో జరుగుతుంది. నెక్స్ట్, which of the following can be defined as a systematic coherent progressive? మీకు గుర్తుండే ఉంటుంది, సిస్టమాటిక్ కోహరెంట్ ప్రోగ్రెసివ్ చేంజ్ ఎక్కడ జరుగుతాయి? డెవలప్మెంట్ లో జరుగుతాయి. ఇవన్నీ టాపిక్స్ కనుక వింటే ఈజీగా పెట్టేయచ్చు. అర్థం కావాలి అనుకుంటే ఒక్కసారి వీడియోస్ అన్ని చూసేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్? మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కి విత్ రెస్పెక్ట్ విచ్ వన్ ఈజ్ ట్రూ? దే హ్యావ్ మెంటల్ డెవలప్మెంట్ బట్ నాట్ ఫిజికల్ డెవలప్మెంట్. దే హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్ బట్ నాట్ మెంటల్ డెవలప్మెంట్. దే హ్యావ్ నెయిదర్ ఫిజికల్ నార్ మెంటల్. దే డెవలప్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఫిజికల్ గా డెవలప్ అవుతారు బట్ మెంటల్ గా డెవలప్ అవ్వలేరు. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దే హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్ బట్ నాట్ మెంటల్ డెవలప్మెంట్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ డ్వార్ఫ్స్? పొట్టిగా ఉండేవాళ్ళు. దే హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్ బట్ నాట్ మెంటల్ డెవలప్మెంట్. దే హ్యావ్ మెంటల్ డెవలప్మెంట్ బట్ నో ఫిజికల్ డెవలప్మెంట్. They have neither physical nor mental development. They develop both physically and mentally. ఇక్కడ డ్వార్ఫ్స్ కి చూసుకున్నట్టయితే మెంటల్ గా డెవలప్ అవుతారు, ఫిజికల్ గా డెవలప్ అవ్వలేరు. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించింది నాట్ ట్రూ అనేది చూడాలి మనం ఇప్పుడు. డెవలప్మెంట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. గ్రోత్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. It is possible to measure development accurately. Growth does not last a lifetime. So ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ వచ్చేసి it is possible to measure development accurately. Not true అడిగారు మనకి. Development is lifelong process అనేది true.
గ్రోత్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ అనేది ట్రూ. గ్రోత్ డస్ నాట్ లాస్ట్ లైఫ్ టైమ్ అనేది ట్రూ. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ డెవలప్మెంట్ యాక్యురేట్లీ. డెవలప్మెంట్ ని మనం యాక్యురేట్ గా మెజర్ చేయలేము. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ బికాస్ నాట్ ట్రూ అని అడిగారు కాబట్టి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్మెంట్? డెవలప్మెంట్ కి సంబంధించింది. బీయింగ్ ఏబుల్ టు స్పీక్ అట్ ద ఏజ్ ఆఫ్ 3, టీచింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 months, బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, గ్రోయింగ్ 6 feet tall. ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటండి? ఇక్కడ ఆప్షన్ గెస్ చేసి నేను ఆప్షన్ చెప్పకముందే మీరు కమెంట్లో చెప్తూ ఉండండి. అండ్ చూడండి ఇక్కడ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3, ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 months, ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 అని స్పెసిఫిక్ గా అడిగారు. ఇవి గ్రోత్ కి సంబంధించినవి. ఇక్కడ అడిగింది రిలేటెడ్ టు డెవలప్మెంట్. సో థర్డ్ ఆప్షన్ బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇట్స్ నాట్ క్వాలిటేటివ్, ఇట్స్ నాట్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ లిమిటెడ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ కుములేటివ్ ప్రాసెస్. సో ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించిన కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇట్స్ నాట్ ఎ లిమిటెడ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అన్లిమిటెడ్ ప్రాసెస్ అన్నమాట డెవలప్మెంట్ అనేది. What do you as a teacher who has studied psychology think a 5-year child requires to ride a bicycle? బైసికల్ రైడ్ చేయడానికి ఏం కావాలండి? మెచ్యురేషన్ కంపల్సరీ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలా, క్రియేటివిటీ కావాలా, మోటివేషన్ కావాలా, లెర్నింగ్ కావాలా? లెర్నింగ్ కావాలి. సో ఆప్షన్ ఈజ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. డెవలప్మెంట్ మీన్స్ డిసోసియేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, గ్రోత్ ఆఫ్ బాడీ, చేంజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ఆర్గన్స్, చేంజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అపిరియన్స్. ఈ మూడు గ్రోత్ కి సంబంధించినవి. సో ఆప్షన్ వచ్చేసి డిసోసియేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అబౌట్ గ్రోత్. గ్రోత్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, గ్రోత్ ఈజ్ క్వాంటిటేటివ్, గ్రోత్ మీన్స్ చేంజెస్ ఇన్ హైట్, వెయిట్ అండ్ షేప్, ద రేంజ్ ఆఫ్ గ్రోత్ ఈజ్ లిమిటెడ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ డెవలప్మెంట్. చూడగానే మనకు అన్ని కరెక్ట్ అనిపిస్తాయి, కానీ అక్కడ అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడిగారు. సో క్వాంటిటేటివ్ అని మనకు ఆల్రెడీ తెలుసు, అలాగే హైట్, వెయిట్, షేప్ లో చేంజెస్ అని తెలుసు, అలాగే లిమిటెడ్ అని కూడా మనకు తెలుసు. సో ఆన్సర్ ఏంటి? గ్రోత్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రిగార్డ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. Growth and development continue throughout one's life. There are no individual differences between development and growth. Development is quantitative while growth is qualitative. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్ సెంటెన్స్ గ్రోత్ కి డెవలప్మెంట్ కి రెండిటికి కలిపి కరెక్ట్ సెంటెన్స్ కావాలి. ఇక్కడ గ్రోత్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, ఫస్ట్ అది కరెక్టే, కానీ మిగిలిన ఆప్షన్స్ కూడా చూసుకోవాలి కదా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూ త్రూ వన్స్ లైఫ్. డెవలప్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది, గ్రోత్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అలాగే నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అన్నారు, బట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి డెవలప్మెంట్ కి గ్రోత్ కి. అలాగే డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ అన్నారు, కాదు కదా. డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్, గ్రోత్ ఈజ్ క్వాంటిటేటివ్. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రోత్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఈక్విటీస్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్, మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. మనకు ఆల్రెడీ తెలుసు డెవలప్మెంట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ అని. సో దాన్ని కనుక కన్వర్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు. డెవలప్మెంట్ ఈక్వల్ టు మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ అని ఉండాలి, బట్ ఇక్కడ ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు. సో ఇలా కనుక ఇస్తే మనకు ఒక మార్క్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ అనేది ఏది లేదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈక్వల్ టు మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ డెవలప్మెంట్. Internal discussion, it is limited to one particular aspect, it is qualitative, it is broad and comprehensive. So దీనికి ఆన్సర్ వచ్చేసి it is limited to one particular aspect, characteristic feature of development. Next, which of the following can be measured accurately? Students emotions మనం accurate గా measure చేయగలమా? No.
నాలెడ్జ్ గెయిన్డ్ బై స్టూడెంట్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్, ఇది మనం మెజర్ చేయగలమా? నో. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది. గ్రోత్ ఆఫ్ స్టూడెంట్, డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ కూడా మనం మెజర్ చేయలేం. గ్రోత్ ఆఫ్ ద స్టూడెంట్ ని మెజర్ చేయగలం. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, మ్యాచింగ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, టీచింగ్, లెర్నింగ్ టు స్విమ్, డెవలప్మెంటల్ గ్రోత్, మెచ్యురేషన్, గ్రోత్. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆర్మ్స్ అండ్ లెగ్స్ కి ఏంటి మనకి, ఆర్మ్స్ అండ్ లెగ్స్ కి వచ్చేసి గ్రోత్, టీచింగ్ వచ్చేసి మెచ్యురేషన్, లెర్నింగ్ టు స్విమ్ వచ్చేసి డెవలప్మెంటల్ గ్రోత్. సో దీని ఆప్షన్ వచ్చేసి 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ డెవలప్మెంట్? లెర్నింగ్, మెచ్యూరిటీ, ఎబిలిటీ టు సింథసైజ్, ఆల్. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆల్. అన్ని కావాలి మనకి డెవలప్మెంట్ కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇండికేట్ గ్రోత్? గ్రోత్ కి సంబంధం లేనిది ఫిజికల్, స్ట్రక్చరల్, సోషల్, చేంజ్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఇక్కడ మనకి సోషల్ చేంజ్ డస్ నాట్ ఇండికేట్ గ్రోత్. నెక్స్ట్, విచ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ డస్ ఎ బేబీ స్టార్ట్ స్పీకింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 అండ్ రైటింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5? ఇది దేనికి సంబంధించింది? మెచ్యురేషన్ కి సంబంధించింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ దట్ ఎ పర్సన్ ఈస్ టాల్ అండ్ ఫ్యాట్? ఇది దేనికి? గ్రోతా, మెచ్యూరిటీనా, డెవలప్మెంటా, లెర్నింగ్ ఆన్సర్సా? టాల్ అండ్ ఫ్యాట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హైట్, వెయిట్, టాల్, ఫ్యాట్ ఇవన్నీ కూడా. సో ఇది గ్రోత్ కి సంబంధించింది. సో ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.